కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం తెలుగు సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలతో ఈ తెలుగు సంవత్సరం వార్షిక ఫలితాలు. వ్యాపార ధోరణి కలిగి కాస్త స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఏ పని చేసినా సొంత లాభాన్ని దృష్టిలో పెట్టుకున్న జీవనం సాగించేటువంటి వారు, కష్టపడే మనస్తత్వం కలిగినటువంటి వారు, వ్యాపారపరమైనటువంటి దక్షతను కలిగినటువంటి ఈ కన్యా రాశి వారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తరా పల్గుని నక్షత్రం 2, 3, 4, 3 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2, 2 పాదాల వారు అనగా ఈ 9 నక్షత్ర పాదాల వారు కన్యా రాశికి సంబంధించిన వారు. మరి ఈ కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, గౌరవం 3, అవమానం 3గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక బలాన్ని పుంజుకుంటారు. నూతన వాహనాలు కానీ నూతన భూములు కానీ కొనుగోలు చేస్తారు. మరి ఈ కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు 2026 జూలై నెల 1 నుంచి లాభంలోనికి ప్రవేశిస్తాడు. 1 వరకు ఆయన దశమ భావంలోనే ఉంటాడు. అనగా జూన్ నెల 1వ తారీఖు వరకు ఆయన దశమ భావంలో కాస్త ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. జూన్ నెల 2 నుంచి ఆయన లాభభావంలో కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జీవిత భాగస్వామి సహకారం కూడా బాగుంటుంది వీరికి జూన్ నెల 2 తర్వాత కన్యా రాశి వారికి. ఇక పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా సప్తమ భావంలో వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. పోటీ పరీక్షల్లో అనుకున్నంతగా మంచి ఫలితాలు రావు. ఇంటర్వ్యూల్లో మీరు అనుకున్నంతగా విజయాన్ని సాధించలేకపోతారు. జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో, జనాలతో మనస్పర్ధలు వస్తాయి. వ్యవసాయదారులకు పూర్తిగా ఈ సంవత్సరం ప్రతికూల ఫలితాలు వస్తాయి. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట కూడా మీరే పనులు చేసుకునే పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఈ సంవత్సరం కన్యా రాశి వారికి శని భగవానుడు సప్తంలో సంచరించడం వల్ల. ఇక షష్ఠమ భావంలో కుంభరాశిలో రాహువు ఉన్నాడు డిసెంబర్ 5 వరకు. మీరు అనుకున్నట్లుగా ధైర్యంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ధైర్యంగా చేసే కార్యక్రమాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకుంటారు మీరు. డిసెంబర్ 5 తర్వాత ఇదే రాహువు పంచమ భావంలోనికి మకర రాశిలోని ప్రవేశిస్తున్నాడు. పంచమ రాహువు మీకు ఇబ్బందుల్ని కలిగించేటువంటి వాతావరణం ఉంది. ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. డిసెంబర్ 5 వరకు కేతువు వ్యయములో సంచరిస్తూ మీరు ఎంత సాధించినా, ఎంత సంపాదించినా నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. గతంలో మీరు చేసినటువంటి అత్యాశతో కూడినటువంటి తప్పులు మిమ్మల్ని వెంటాడుతాయి. ఆ తప్పుల నుంచి మీరు తప్పించుకోలేకపోతారు. వాటికి సంబంధించినటువంటి శిక్షణ మీరు ఈ సంవత్సరం అనుభవించి తీరుతారు. ఈ రకంగా డిసెంబర్ 5 వరకు కేతువు అనగా భగవంతుని యొక్క ఆలోచనలో అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇబ్బంది పెడుతుంది. మరి డిసెంబర్ 5 తర్వాత ఇదే కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. మీకు అది లాభభావమైంది. 11వ భావం. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. మీరు చేసినటువంటి తప్పులు మీరు సర్దిద్దుకుంటారు. మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఈ రకంగా మీరు నేలను నడిచి ఇన్ని రోజులు ఉన్నటువంటి ఊహా ప్రపంచం నుంచి కిందకి దిగి నేల మీద సాము చేయటం వల్ల మీరు మంచివారుగా భగవంతుని ఆశీస్సులు అందుకుంటూ నిరాడంబర జీవనానికి మీరు నాంది పలుకుతారు. కుజుడు ఈ సంవత్సరం బాగున్నాడు. నూతన వాహనాలు మీకు అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మీ జన్మరాష్ట్రాధిపతి బుధుడు కూడా ఈరోజు మీకు ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపార పరమైనటువంటి అభివృద్ధిని ప్రసాదిస్తాడు. తప్పనిసరిగా ఈ కన్యా రాశి వారు జూన్ నెల 1 వరకు దశమ భావంలో గురువు సంచరిస్తున్నారు కనుక సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకి అందించండి. సప్తంలో శని దోషం ఉంది కనుక ప్రతి శనివారము ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి. డిసెంబర్ 5 తర్వాత పంచమ రాహువు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. సంతానం విషయంలో ఇబ్బందులు వస్తాయి. ఆలోచనలు కలిసి రాదు. సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల నిందల పాలవుతారు. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. డిసెంబర్ 5 తర్వాత రాహువు యొక్క అనుకూలత కోసం. అలాగే డిసెంబర్ 5 వరకు కేతు ప్రతికూలంగా ఉన్నాడు కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి. ఈ రకంగా చేయడం వల్ల కన్యా రాశి వారు మరింతగా మంచి ఫలితాలను ఈ తెలుగు సంవత్సరంలో అందుకోగలుగుతారు.